హాయ్ ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం ప్లస్ ప్లాన్. ఇది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇది లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ని అందివ్వడమే కాకుండా మీ బాధ్యతలు పెరిగే కొద్దీ కవరేజ్ను కూడా పెంచుకునే ఫెసిలిటీని ఇందులో కల్పిస్తున్నారు. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ప్రొటెక్షన్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. నెక్స్ట్ ఈ ప్లాన్లో 3 రకాల వేరియంట్స్ అయితే ఉంటాయి. అవి లైఫ్, లైఫ్ ప్లస్, లైఫ్ గోల్. వీటి ఎలిజిబిలిటీని చెక్ చేసినట్లయితే ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ లిమిట్ ఈ 3 ఆప్షన్లకి వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ లైఫ్కి వచ్చి 84 సంవత్సరాలు, లైఫ్ ప్లస్ అండ్ లైఫ్ గోల్కి 65 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ మినిమం పాలసీ టర్మ్ వచ్చి లైఫ్ అండ్ లైఫ్ ప్లస్కి సింగిల్ పే చేయడం ద్వారా 1 మంత్ పాలసీ టర్మ్ అని పెట్టుకోవచ్చు. అదే రెగ్యులర్ పేలో అయితే 2 ఇయర్స్ పాలసీ టర్మ్ పెట్టుకోవచ్చు. లిమిటెడ్ పేలో అయితే 3 ఇయర్స్ పాలసీ టర్మ్ పెట్టుకుని అక్కడితో క్లోజ్ చేసుకోవచ్చు. అదే లైఫ్ గోల్ అయితే సింగిల్ పే చేయడం ద్వారా 5 సంవత్సరాల వరకు మనం పాలసీ టర్మ్ని పెట్టుకోవచ్చు. లిమిటెడ్ పేలో అయితే 7 సంవత్సరాల వరకు పాలసీ టర్మ్ పెట్టుకోవచ్చు. అదే మ్యాక్సిమం పాలసీ టర్మ్ వచ్చి 85 సంవత్సరాలు. నెక్స్ట్ మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి లైఫ్ అండ్ లైఫ్ ప్లస్కి 18 సంవత్సరాలు, లైఫ్ గోల్కి 23 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి 85 సంవత్సరాలు. నెక్స్ట్ మినిమం సమ్ అష్యూర్డ్ వచ్చి 50,000, మ్యాక్సిమం నో లిమిట్, మనం ఎంతన్నా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ క్లైమ్ సెటిల్మెంట్ రేషియో చూసినట్లయితే 99.55%గా ఉంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ సుప్రీం ప్లస్ ప్లాన్లో మేజర్గా 5 పాయింట్ల గురించి చెప్పుకోవాలి. అందులో ఫస్ట్ది ఉమెన్ సెంట్రిక్ బెనిఫిట్స్. మహిళలకు ప్రత్యేకంగా కొన్ని అదనపు ప్రయోజనాలని, అంటే ఆరోగ్యం, జీవన పరిస్థితులు, కుటుంబ బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్లో కొన్ని ప్రత్యేక సౌకర్యాలను అందివ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ది ఎక్స్పెండెడ్ లైఫ్ స్టేజ్ ఆప్షన్స్. మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన దశలు వచ్చినప్పుడు మీ ఇన్సూరెన్స్ కవరేజ్ని పెంచుకునే అవకాశం కల్పిస్తుంది. నెక్స్ట్ మూడోది ఎడ్యుకేషన్ ఇన్కమ్ బెనిఫిట్. ఇందులో పిల్లలకు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం రెగ్యులర్గా డబ్బులు ఇచ్చే అదనపు సౌకర్యాన్ని కల్పిస్తుంది. నెక్స్ట్ నాలుగోది ఇంప్రూవ్డ్ డిస్కౌంట్ స్ట్రక్చర్. మీ పాలసీ ప్రీమియం తక్కువగా ఉండేలా వివిధ రకాల డిస్కౌంట్స్ని కూడా అందిస్తుంది. నెక్స్ట్ ఐదోది డైనమిక్ ప్రైసింగ్ బేస్డ్ ఆన్ పిన్ కోడ్. ప్రతి కస్టమర్కి ఒకే రకమైన ప్రీమియం కాకుండా వారు ఉన్న ఏరియాను బట్టి రిస్క్ స్థాయి ఆధారంగా ప్రీమియమ్స్ని నిర్ణయిస్తారు. నెక్స్ట్ ఈ పైన చెప్పిన పాయింట్స్ అన్నీ 1 by 1 క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. నెక్స్ట్ ఈ ప్లాన్ స్ట్రక్చర్ని మనం చూసినట్లయితే ఇందులో మనం ముందుగా చెప్పినట్లు 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. అవి లైఫ్, లైఫ్ ప్లస్, లైఫ్ గోల్. లైఫ్లో లైఫ్ కవరు, ఇంక్రీజింగ్ కవర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అదే లైఫ్ ప్లస్లో బేస్ కవరు ప్లస్ యాక్సిడెంషియల్ డెత్ బెనిఫిట్ కూడా కలిపి వస్తుంది. అదే లైఫ్ గోల్లో ఇంక్రీజింగ్ కవర్ అలైన్ టు లోన్స్. మీకు ఎవ్రీ ఇయర్ సమ్ అష్యూర్డ్ అమౌంట్ అనేది మీ అవసరాలకు అనుగుణంగా పెరుగుతుంది. నెక్స్ట్ ఇన్బిల్ట్ ఫీచర్స్. పైన ఉన్న ఈ ఆప్షన్స్తో పాటు మనం పాలసీ తీసుకునేటప్పుడు ఈ ఇన్బిల్ట్ ఫీచర్స్ కూడా కలిపి అందివ్వడం జరుగుతుంది. అందులో ఫస్ట్ది ఇన్బిల్ట్ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్. ఈ బెనిఫిట్ కింద దీంట్లో మనం 2 కోట్ల వరకు పెట్టుకోవచ్చు. ఈ పాలసీ చేసిన వ్యక్తి ఇంకొక 6 నెలలు అంతకంటే ముందుగానే తీవ్రమైన వ్యాధితో మరణిస్తాడని డాక్టర్లు నిర్ధారించినట్లయితే అతను చేసిన బీమా యొక్క అమౌంట్ని ముందుగానే అందివ్వడం జరుగుతుంది. దీనికి గాను అతని ఏజు 80 సంవత్సరాల లోపు ఇలా వ్యాధికి గురైనట్లయితే వారికి ముందుగానే అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్మార్ట్ ఎగ్జిట్ బెనిఫిట్. ఇది మనం పాలసీ తీసుకున్న 25 సంవత్సరాల తర్వాత మనం పాలసీని ఎగ్జిట్ చేసినట్టయితే మనం తీసుకున్న 100% బేస్ ప్రీమియమ్స్ అన్నీ రిఫండ్ చేయబడతాయి. అంతేకాకుండా దీంట్లో రైడర్స్కి మనం ఏదైతే అమౌంట్ కట్టామో ఆ అమౌంట్ ట్యాక్సెస్ రూపంలో కట్టించుకునే అమౌంట్ మాత్రం మనకి రిటర్న్గా అందివ్వరు. రిమైనింగ్ అమౌంట్స్ అన్నీ కూడా మనకి అందివ్వడం జరుగుతుంది. దీంట్లో పాలసీ యొక్క టర్ము మినిమం 31 సంవత్సరం కంటే ఎక్కువ ఉండాలి. ఆ పాలసీ ఇంకొక 5 సంవత్సరాల్లో క్లోజ్ అయిపోతుందనగా ఈ లోపు మనం పాలసీని క్యాన్సిల్ చేసి ఈ ప్రీమియమ్స్ అన్నింటినీ రిటర్న్గా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఎగ్జిట్ బెనిఫిట్ అనేది లైఫ్ ఆప్షను, లైఫ్ ప్లస్ ఆప్షన్ మాత్రమే వర్తిస్తుంది. లైఫ్ గోల్ ఆప్షన్కి వర్తించదు. నెక్స్ట్ లైఫ్ స్టేజ్ ఆప్షన్. దీంట్లో మనం పాలసీ తీసుకున్న తర్వాత మనకి మ్యారేజ్ అయినట్లయితే మనం తీసుకున్న బీమాలోని 50% అంటే 50 లక్షల వరకు మనం పెంచుకోవచ్చు. అదే ఫస్ట్ చైల్డ్ పుట్టినప్పుడు 25% అంటే 25 lakhs, సెకండ్ చైల్డ్ పుట్టినప్పుడు 25% అంటే 25 lakhs. అదే హోమ్ లోన్ తీసుకుంటే మళ్ళీ 50% అంటే 50 లక్షల వరకు మనం తీసుకున్న బీమాని పెంచుకోవచ్చు. ఈ విధంగా బీమాని పెంచుకోవడానికి 2 కండిషన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటంటే ఈ పైన చెప్పిన ఈవెంట్స్ జరిగిన 6 నెలల లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ పాలసీ హోల్డర్ యొక్క ఏజ్ 40 సంవత్సరాల లోపు ఉండాలి. నెక్స్ట్ ప్రీమియం బ్రేక్ బెనిఫిట్స్. ఇందులో మనం పాలసీ తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత మాత్రమే ఈ బెనిఫిట్ని మనం యూజ్ చేసుకోగలం. 5 సంవత్సరాలు పోయిన తర్వాత 1 సంవత్సరం పాటు మనం కంటిన్యూస్గా ప్రీమియమ్స్ పే చేయకపోయినా మన పాలసీ అనేది కొనసాగుతుంది. ఈ విధంగా మనం ఈ బెనిఫిట్ని యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి యూజ్ చేసుకోవాలి అనుకుంటే 5 సంవత్సరాల గ్యాప్ అనేది ఉండాలి. తర్వాత మాత్రమే యూజ్ చేసుకోగలం. నెక్స్ట్ ఉమెన్ స్పెసిఫిక్ ప్రీమియం బ్రేక్. పాలసీ ఎవరైతే ఆడవారు తీసుకున్నారో వారు 2 సంవత్సరాలు పాలసీ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ఆప్షన్ని ఉపయోగించుకోగలరు.
ఒకసారి ఉపయోగించుకున్నట్లయితే 12 నెలల వరకు వాళ్ళ ప్రీమియం పే చేయకపోయినా పాలసీ అనేది కంటిన్యూ అవుతుంది. దీన్ని వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో కానీ డెలివరీ అయిన తర్వాత 6 నెలల వరకు కానీ వీళ్ళు ప్రీమియమ్స్ పే చేయకుండా హోల్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ హస్బెండ్ ఏదైనా కారణం చేత మరణించినట్లయితే ఆ ఇన్సిడెంట్ జరిగిన 6 నెలల లోపు వీళ్ళు ఈ బెనిఫిట్ని ఉపయోగించుకోవచ్చు. ఒకసారి ఈ బెనిఫిట్ని ఉపయోగించుకున్నట్లయితే మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ అనేది ఇచ్చి మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా ఈ బెనిఫిట్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళ ప్రీమియమ్స్ని ఎప్పుడు రెగ్యులర్గా కట్టుతూ ఉండాలి, మధ్యలో ఎప్పుడు బ్రేక్ అనేది ఇవ్వకూడదు. నెక్స్ట్, ఇన్స్టెంట్ పేఅవుట్. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే ఇమీడియట్గా నామినీకి 1 వర్కింగ్ డేలో కొంత అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే 1 కోటి నుంచి 2 కోట్లు బీమా తీసుకున్న వాళ్ళకి 2 లక్షలు, 2 కోట్ల పైన బీమా తీసుకున్న వాళ్ళకి 5 లక్షలు వారి అవసరాల కోసం అందివ్వడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ని డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, పేరెంట్స్ ప్రొటెక్ట్ కేర్. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించినట్లయితే తన తర్వాత తన మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు లేదా తాత బామ్మలకు రెగ్యులర్గా ఇన్కమ్ అందేలా రూపొందించిన బెనిఫిట్ ఇది. దీనికి గాను వాళ్ళకి నామినీగా ఉన్న పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఏజ్ మినిమం 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఇన్ కేస్ పాలసీ హోల్డర్కి రిస్క్ జరిగినట్లయితే బీమా యొక్క అమౌంట్ని మొత్తం ఒకేసారి కాకుండా మినిమం 20% చొప్పున మంత్లీ లేదా ఇయర్లీ రూపంలో వాళ్ళకి రెగ్యులర్గా అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆ నామినీ బతికున్నంత కాలము ఆ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది, తర్వాత ఆగిపోతుంది. ఈ ఆప్షన్ని ఎంచుకోవాలి అనుకుంటే ఆ పాలసీ టర్మ్ అనేది 15 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇది పాలసీ హోల్డర్ మీద ఆధారపడ్డ ఏజ్డ్ పేరెంట్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్, రైడర్స్. దీంట్లో క్రిటికల్ ఇల్నెస్ రైడరు, యాక్సిడెంషియల్ డెత్ బెనిఫిట్ రైడరు, క్యాన్సర్ కవర్ రైడరు, వ్యూవర్ ఆఫ్ ప్రీమియం రైడరు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్, ఉమెన్ స్పెసిఫిక్ వ్యూవర్ ఆఫ్ ప్రీమియం రైడర్. అంటే ఈ రైడర్ తీసుకోవాలి అనుకుంటే ఆ మహిళకు కంపల్సరీ పెళ్ళయి ఉండాలి. అంతేకాకుండా ఇన్ కేస్ వాళ్ళ హస్బెండ్ ఏదైనా కారణం చేత మరణించినట్లయితే వారికి ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. కానీ వాళ్ళు చేసే జాబ్ అనేది క్రిటికల్ అయ్యి ఉండకూడదు. అంటే మైనింగు, కెమికల్ ఫ్యాక్టరీసు, పైలట్ అటువంటి వాటిలో జాబ్ చేస్తూ మరణించినట్లయితే ఈ రైడర్ యొక్క బెనిఫిట్ అనేది వర్తించదు. నెక్స్ట్, స్మార్ట్ ఎగ్జిట్ ఆప్షన్ ఉపయోగించి వారు పాలసీ నుంచి బయటకు వచ్చినట్లయితే వారు కట్టిన ప్రీమియమ్స్ అన్నీ తిరిగి పొందవచ్చు. నెక్స్ట్, యాక్సిడెన్షియల్ ఇన్కమ్ బెనిఫిట్ రైడర్. ఇందులో మనం తీసుకున్న రైడర్ యొక్క సమ్మెష్యూర్డ్లో 1%ని మనకి యాక్సిడెంట్లు జరిగి ఏదైనా టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ జరిగినట్లయితే, అవయవాన్ని కోల్పోయినట్లయితే ప్రతి నెల 1%, అంటే మనం 1 కోటి రూపాయలు బీమా తీసుకున్నట్లయితే దాంట్లో 1%, 1,00,000 రూపాయలని 120 నెలలు అంటే 10 సంవత్సరాల పాటు మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, లైవ్ వెల్ రైడర్. ఇది మనం మెయిన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే తీసుకున్నామో దానికి అదనంగా ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం తీసుకునే రైడర్ అనమాట. దీంట్లో యాక్సిడెంట్, హాస్పిటలైజేషను, సర్జరీ వంటి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి పనిచేస్తుంది. ఈ లైవ్ వెల్ రైడర్ తీసుకోవడం వల్ల 5 రకాల బెనిఫిట్స్ని అయితే పొందవచ్చు. దాంట్లో ఫస్ట్ది యాక్సిడెన్షియల్ డెత్ కవరేజ్. ఇది మనం పాలసీతో పాటు డెత్ బెనిఫిట్ కవరేజ్ ఎంత అయితే పెట్టుకున్నామో అంత అమౌంట్ కూడా మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, పర్సనల్ యాక్సిడెన్షియల్ ఎలిమెంట్. దీంట్లో మనం టోటల్ డిజేబిలిటీ ఏదైనా అయినట్లయితే, అవయవాన్ని కోల్పోయినట్లయితే మనకి దానికి గాను అమౌంట్ని రెగ్యులర్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, పాలసీ కంటిన్యూస్ బెనిఫిట్. ఏదైనా మనం యాక్సిడెంట్లో అవయవాన్ని కోల్పోయి పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనకి ఫ్యూచర్ ప్రీమియమ్స్ అన్నీ కూడా మాఫీ చేయబడతాయి. నెక్స్ట్, డైలీ హాస్పిటలైజేషన్ క్యాష్. దీంట్లో మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే దానికి గాను కొంత అమౌంట్ని మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సర్జికల్ కేర్ బెనిఫిట్స్. దీంట్లో మనం సర్జరీ ఏమైనా చేయించుకోవాల్సి వచ్చినట్లయితే దానికి కొంత ఫిక్స్డ్ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ ఇన్కమ్ బెనిఫిట్. ఈ రైడర్ తీసుకోవాలి అనుకుంటే వారి యొక్క ఆదాయము 2,50,000 నుంచి 10 లక్షల మధ్య ఉండాలి. ఇన్ కేస్ ఈ పాలసీ హోల్డరు మరణించినట్లయితే వారి వెనకాతలో ఉన్న పిల్లలకు ఎవ్రీ ఇయర్ పాలసీలోని 10%, అంటే వారు తీసుకున్న బీమాలో 10%ని ప్రతి సంవత్సరం అందివ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఆ పాలసీ ఎండ్ అయ్యేంత వరకు కానీ లేదంటే ఆ పిల్లవాని వయసు 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కానీ ఈ విధంగా ఇస్తారు. ఇన్ కేస్ ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పటికి ఆ పిల్లవాని వయసు 18 సంవత్సరాలు ఉన్నట్లయితే లంసంగా ఒకేసారి అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రీమియం పేమెంట్స్ని చెక్ చేసినట్లయితే మనం సింగిల్ పే రూపంలో ఎట్ ఏ టైం ఒకేసారి ప్రీమియంని పే చేయవచ్చు. లేదు, లిమిటెడ్ పే రూపంలో పే చేయాలనుకుంటే 5 సంవత్సరాలు, 10, 12, 15 సంవత్సరాలు పెట్టుకుని ప్రీమియంని పే చేయవచ్చు. అదే రెగ్యులర్ పే రూపంలో అయితే 60 ఇయర్స్ వచ్చేంత వరకు మనం ప్రీమియంని కంటిన్యూస్ పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 1 కోటి రూపాయలు బీమా తీసుకుని కవరేజ్ 70 సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే అతను నాన్ స్మోకరు, శాలరీడ్ పర్సన్ అయ్యి అతని ఇన్కమ్ 15 లక్షలు ఉండి ఢిల్లీలో ఉన్నట్లయితే అతనికి క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం ప్లస్ ప్లాన్లో 25 సంవత్సరాలు వయసు ఉన్న వారికి 12,498 రూపాయలు, 30 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి 15,240 రూపాయలు, 30 సంవత్సరాల ఉన్న వ్యక్తికి 21,094 రూపాయలు,
40 సంవత్సరాలకి 26,421, 45 సంవత్సరాలకి 34,295 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అదే దీంట్లో రెట్నో ప్రీమియమ్స్ని పెట్టుకున్నట్లయితే అతనికి ప్రీమియం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్సి క్లిక్ టు ప్రొటెక్ట్ సుప్రీం ప్లస్ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.